హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అసలు ఓపికే లేదండి. ఏం పని చేయాలని లేదు, అలాగే ఆఫీస్కి కూడా వెళ్ళాలని లేదు. కానీ ఈరోజు నాకు ఇష్టం లేని పనులు ఏంటి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దామని అనుకుంటున్నానండి. ఆఫీస్కి కూడా వెళ్ళాను. మంత్ ఎండ్ కదా, చాలా క్రూషియల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ మంత్ ఎండ్స్లో, దట్టు ఇన్సూరెన్స్ కంపెనీస్లో. సో అందుకని ఆఫీస్కి వెళ్ళక తప్పదన్నమాట. మోస్ట్లీ నేను మ్యాక్సిమం ఎప్పుడు లీవ్ తీసుకోను. నాకు ఎంత బాగోకపోయినా కొంచెం లేట్ అన్నా వెళ్తాను, కానీ లీవ్ అయితే మ్యాక్సిమం తీసుకోను. అంటిల్ అన్లెస్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే తప్ప లీవ్స్ తీసుకోను అనమాట. సో అది ఈరోజు ఈ వీడియోలో నాకు ఇష్టం లేని పనులు నేను మీతో షేర్ చేస్తానని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే నాకు వంట చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏంటో అంత ఓపిక కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మంగళవారము, నేను మంగళవారం నాడు ఉపవాసం ఉంటానండి. నేను ఏమీ తినను, అందుకు కొంత ఈరోజు వంట అయితే చేయలేదు. ప్లస్ నాకు కొంచెం బాగోలేదు కూడా, అందుకని కూడా ఈరోజు అసలు మంగళవారం కాకపోయినా ఈరోజు వంట చేసేదాన్ని కాదు. సో అలా మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఇంక వంట కూడా చేయలేదన్నమాట, తప్పించుకున్నాను. ఇదిగో మొన్న జెప్టోలో ఆర్డర్ చేశాను అని అన్నాను కదా, ఇంకా ఈరోజు అయితే ఫిల్ చేస్తున్నాను. పంచదార ఆల్రెడీ తీసేసాను. ఇది రోస్టెడ్ సూజీ రవ్వ, చాలా బాగుంటుంది. ఉప్మా చేసుకుంటే కూడా పొడి పొడిగా ఉంటుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది నాకు. ఆశీర్వాద్ వాళ్ళది ఇది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఒక్కొక్కసారి వస్తాయి ఫ్లిప్కార్ట్లో అలాగా. నేనైతే అప్పుడు ఎక్కువ ఆర్డర్ చేస్తాను అనమాట, అంటే 2 తీసుకుంటే 4 వస్తాయి అన్నమాట. మొన్న బట్టలు బాగా గాలేస్తుందని చెప్పేసి బాల్కనీలో ఆరేసినా కానీ క్లిప్స్ పెట్టానని చెప్పాను కదా, ఈరోజు కుదిరిందనమాట నాకు అవి లోపల పెట్టడానికి. బాగా గాలేస్తుంది, ఏంటో తెలియదు కానీ ఈసారి చాలా విపరీతంగా మొక్కలు కూడా పాపం చాలా పాడైపోతున్నాయి ఈ గాలికి. మాది కారిడార్లో ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇదిగో కొన్ని గిన్నెలు ఉంటే సర్దుతున్నాను. పనమ్మాయి వచ్చింది, తను తుడుస్తుంది, నేనేమో ఈ పనులు చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అసలు లేవాలి అని అనిపించలేదు, కాకపోతే కొంచెం తప్పదు కదా లేచి. ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే లేచాను. ఇవాళ కొంచెం ఓపిక లేదనమాట. ఇంకా మిగతా పనులన్నీ చేస్తున్నాను. నేను బిఫోర్ తను వచ్చే లోపలే లేచేసి బేసిక్గా నేను రెగ్యులర్ డస్టింగ్ చేస్తాను అనమాట. కానీ ఈరోజైతే తను వచ్చిన తర్వాత లేచి తన ముందరే వెయిట్ చేపించి డస్టింగ్ చేశాను అనమాట. సో డే అయితే ఇలా స్టార్ట్ అయింది. మా ఇంటికి కొంచెం దూరంలో అమ్మవారి గుడి ఉంటుంది. మా ఇంటి పక్కనే, అంటే మా అపార్ట్మెంట్ ముందరే రోడ్డు ఉంటుంది. చాలా వెహికల్స్ పోతూ వస్తూ ఉంటాయి. కొంచెం దూరంలో యాక్సిడెంట్స్ కూడా అవుతాయి బేసిక్గా మా అపార్ట్మెంట్ ముందర. ఇదివరకు ఇంకా ఎక్కువ అయ్యాయి, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వేశారు కాబట్టి కొంచెం తగ్గింది. అసలు పిల్లలు బండ్లు ఎలా నడుపుతారో అవి చూస్తేనే నాకు భయమేసేస్తుంది. కానీ కొన్ని సార్లు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తా ఉండాలండి. పిల్లలకి బండి ఇచ్చేసాం కదా, వాడికి వచ్చేసింది లేకపోతే ఆమెకు వచ్చేసింది అని అనుకుంటే మన ఫూలిష్నెస్ అని నా ఒపీనియన్. ఇంకా మందులైతే వేసుకుంటున్నాను. అస్సలైన యాక్టివిటీ నాకు ఏదైతే ఇష్టం ఉండదో అది ఈరోజు చెయ్యాలి, మీకు చూపిస్తాను. లాస్ట్ టైం చెప్పాను కదా, 3 ట్రిప్స్ వేసాను వాషింగ్ మెషిన్, కాకపోతే ఆ బట్టలు మడత పెట్టలేదన్నమాట. అసలు పాపం దివాన్ అయితే నిండిపోయి ఉందండి. ఎన్ని బట్టలు ఉన్నాయో, 3 ట్రిప్స్ బట్టలు అంటే మాటలా. అసలు చూసారా ఎన్ని ఉన్నాయో. నాకు ఇవి నుంచుని మడత పెట్టే ఓపిక లేదు. 1-2 మడత పెట్టేసరికి బాగా బ్యాక్ పెయిన్, ఏంటో నాకు సాటర్డే నుంచి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా వీటికి నాకు మడత పెట్టేసరికి 1-2 ఇంకా నడుము నొప్పి వచ్చేసరికి కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీలు తెచ్చుకుని వేసుకున్నాను అనమాట, కూర్చుని మడత పెడదాము అని. ఆ స్టేజ్కి వచ్చేసాను ఇవాళ అయితే. ఇంకా మందులు వేసుకున్నాను కదా, ఒక పక్కన టీ పెడదాము, టీ మరుగుతుంది అని చెప్పి ఇంకా ఇవి ఇక్కడ పాడేసి కుర్చీలు తెచ్చి ఇక్కడ వేసుకుని ఇంకా టీ పెట్టడానికైతే వెళ్ళాను అనమాట.
మొన్న సండే నుంచే కొంచెం కొంచెం ఎండ పడతా ఉంది, వర్షం తగ్గి. సో విపరీతంగా గాలి అయితే వస్తుంది, ఏంటో సప్పుళ్ళు వస్తున్నాయి. మా పైన గ్రిల్ మీద షీట్ ఉంటుంది కదా, అది కానీ ఊడిపోతుందేమో. ఇది వరకు కొంచెం పలుచగా ఉండేదన్నమాట, ప్లాస్టిక్ రేకులాగా. రేకు కాదులేండి, ప్లాస్టిక్ ఏమంటారో తెలియదు కానీ దాన్ని ప్లాస్టిక్ది ఉండేది షీట్. అది తేలిగ్గా ఉండేదన్నమాట. అదైతే గాలి వేసినప్పుడు ఎక్కువ గాలి వేస్తే కనుక స్క్రూలు లూజ్ అయిపోయి అది ఎగురుతూ ఉండేది. అలాంటిది ఏమన్నా చప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అనమాట. ఇప్పుడు రీసెంట్గా అంటే ఒక 2-3 ఇయర్స్ అయ్యి ఉంటుంది వేయించి. అది కొంచెం ఎక్కువ మందంగా ఉండేది వేయించామన్నమాట. ఆల్మోస్ట్ దానికి 5500 వరకు అయ్యింది. అదేమన్నా ఎగిరిపోయి సప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అనమాట. ఒకవేళ అలాగ ముందరే మనం చూసుకుంటే మళ్ళీ ఆ స్క్రూస్ ఫిట్ చేయించవచ్చు కదా వాళ్ళనే పిలిచి. యాక్చువల్గా మేము ఏం చేసామంటే నెట్ పెట్టించాం కదా, 2019లో పెట్టించాం నెట్. ఇప్పుడు వరకు ఆ నెట్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే పైన షీట్ ఉంది కాబట్టి. నెట్ వాళ్ళు ఏం చేశారంటే ముందర సైడ్స్కి ఇవి మట్టుకే కవర్ చేశారు. మొన్న షీట్ వేయడానికి, మొన్న అంటే 2 ఇయర్స్ బ్యాక్ లేండి, షీట్ వేయడానికి వచ్చిన వాళ్ళు ఆ నెట్ ఎక్స్ట్రా ఉంది అని చెప్పి అది మొత్తం తీసేసి చాలా చిరాకుగా పెట్టారనమాట. కానీ కొన్ని కావాలంటే కొన్ని తప్పదు కదా. ఆ షీట్స్ లేకపోతే పావురాలన్నీ వచ్చి ఆ గ్రిల్ మీద కూర్చొని ఆ రెట్టలు వేసేసి, అబ్బా నాకైతే ఎంత చిరాకు. బట్టలు ఆరేసేటప్పుడు కూడా బట్టల మీద పడతాయని అదొక టెన్షన్ నాకు. మొన్న సండే రోజు చూశారు కదా, పైన ఎవరు సిగరెట్లు కాలుస్తూ ఉంటే అరిశాను. అలాగ జరుగుతూ ఉండే అనమాట. నేను ఎప్పటికప్పుడు వెళ్ళి చెప్తా ఉన్నా కానీ వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. అది ఎవరా అనేది నేను చూడలేకపోతున్నాను. మొన్న అయితే పైకి కూడా వెళ్ళాను, 2 ఫోన్లు పట్టుకొని లైట్లు వేసుకుని మరీ వెళ్ళి ఎవరో అటు ఇటు తిరుగుతుంటుంటే వాళ్ళకి చెప్పేసి వచ్చాను, మీరే అని చెప్పి ఇన్సిస్ట్ అయితే చేశాను వాళ్ళని. సో అలా గడుస్తుందన్నమాట. టీ పెట్టాను కదా, ఇంకొచ్చి కూర్చుని కొన్ని బట్టలు అయితే మడత పెట్టాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూర్చుని మడత పెడుతున్నాను కదా, ఈ బట్టలే ఇవాళ మడత పెట్టింది, ఇంకేమీ మడత పెట్టలేదు. నాకు ఆఫీస్కి వెళ్ళాక టైం కూడా అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఇంకేం మడత పెట్టలేదన్నమాట. బేసిక్గా నేను ఈ బట్టలు మడత పెడతాం కూడా కొంచెం ఓపిక్గా కూర్చుని నీట్గా మడత పెట్టుకుంటాను. నాకు ఈ పని అంటే అస్సలు ఇష్టం లేదండి, నా వల్ల ఇదే అస్సలు కాదు. కాకపోతే తప్పదు కదా, పైలప్ అయిపోతాయి ఊరికే ఈ బట్టలన్నీ అని చెప్పి ఇంకా 3 ట్రిప్పులు అంటే ఎన్ని ఉంటాయో మీరు ఆలోచించండి. అన్ని బట్టలు కూర్చొని మడత పెట్టాలంటే నాకు కూడా కష్టమే కదా. మోరోవర్ ఈరోజు కొంచెం లేట్గా ఒకటి లేచాను. గమ్మున లేద్దామని అనుకున్నాను కానీ కొంచెం బాగోక లేట్గా లేచాను అనమాట. ఇవి కొన్ని మడత పెట్టేసి మళ్ళీ టీ దగ్గరికి వెళ్ళాను. ఇంకా సాయంత్రం వచ్చి మడత పెడదామని అనుకున్నాను కానీ ఈరోజు సాయంత్రం కొంచెం లేట్గా వచ్చాను అనమాట. ఆఫీస్ నుంచి ఇంటికి ఆల్మోస్ట్ 9:30 అలాగ అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత నాకైతే అసలు ఓపికే లేదు. ఇంకైతే ఏం మడత పెట్టలేదు పాపం, అలాగే వదిలేసాను. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. మేబీ సాటర్డేకి అంతా కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే సాటర్డే రోజు క్లీనింగ్ చేస్తాను కదా, అందుకని అనమాట. అవి ఇంకా అలాగా వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. బేసిక్గా ఇందులో ఇలాచీ వేసాను. నాకైతే పచ్చి పాలు, ఓన్లీ పాలు నీళ్ళు పోయకుండా, ప్లస్ ఇలాచీ ప్లస్ పంచదార, టీ పౌడర్ ఎక్కువ వేసి, దట్టు ఓన్లీ రెడ్ లేబుల్ టీ. నాకు ఎంత ఇష్టమో రెడ్ లేబుల్ టీ అంటే చాలా ఇష్టం నాకు. టీ పౌడర్ భలే ఉంటుంది అది. అసలు ఈ ఇలాచీ ఆ అరోమా ఎంత బాగుంటుందో కదండి. మీలో ఎంతమందికి ఇలాచీ టీ ఇష్టము అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ప్రశాంతంగా కూర్చుని అదే కుర్చీలో నిన్నటి వీడియోకి వాయిస్ ఇచ్చి ఇంకా లేచేసి, ఇంకా అక్కడి నుంచి బట్టలు ఏం మడత పెట్టలేదు, ఇంకా లేచి వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాను. నేను ఆఫీస్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది ఇవాళ. చెప్పాను కదా, ఒంట్లో బాగోకపోతే లేట్గా అన్నా వెళ్తాను కానీ
అసలు వెళ్ళకుండా అయితే ఉండను అనమాట. నాకు ఎస్పెషల్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాకు మెయిన్ సోర్స్ నా జాబ్ నుంచే వస్తుందండి. సో అందుకని నేను అసలు జాబ్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయను. కాకపోతే నాకు ఇంట్లో పనులు చేసుకోవడం అంటే చాలా ఇష్టము. నేను యూట్యూబ్ వీడియోస్ కూడా నా ఇంట్లో పనులు మీకు చూపించడానికే మెయిన్ నేను యూట్యూబ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి సాయంత్రం చల్లగా ఉంటుంది, గాలి కూడా విపరీతంగా వేస్తుంది కదా. ఆల్మోస్ట్ 9:45 అలాగ అయ్యి ఉంటుంది టైము. ఫుల్గా గాలి వేస్తుంది చూసారా. నా ఫోన్ అయితే అన్ని వాయిస్లు క్యాప్చర్ చేసేస్తుంది. కొన్ని బాగా అనిపిస్తున్నాయి, కొన్ని బాగా అనిపించట్లేదు వాయిస్లు అయితే. జస్ట్ మాకు మెస్ డోర్స్ కూడా ఉంటాయి కదా, ఆ మెస్ డోర్లు అయితే ఎప్పుడు వేసే ఉంచుతానండి. ఇదిగో టైం చూపిస్తాను. టైం 10:25 అయ్యింది, నాట్ 9:45. నిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, నేను ఎప్పటికప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటాను అనమాట. నిన్నటి వీడియోకి మంచిగా రీచ్ వచ్చిందండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 69 వ్యూస్ వచ్చినాయి. యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మనకి ఒక పక్కన అదృష్టం కూడా ఉండాలి అని నా ఒపీనియన్. కానీ డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను అని చెప్పి నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేసేస్తూ ఉంటానండి. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, అంత ఈజీ అయితే ఏం కాదు. ఇదిగో చూసారు కదా, పొద్దున్న ఎలాగైతే పెట్టెళ్ళానో సాయంత్రం కూడా అలాగే ఉన్నాయి ఇవి. నేను అస్సలు ఏమీ చేయలేదు. టైం ఆల్మోస్ట్ 10:30 అయిపోతుంది కదా, ఇంకెళ్ళి పడుకోవడమే. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి.